డియర్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అడవులకు సంబంధించిన అంశాలన్నిటి కూడా ఒకసారి ఏదైతే ఏపీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షల్లో వచ్చేటటువంటి అంశాలని ఒకసారి మనం పరిశీలన చేద్దాము. చిన్న బిట్స్ లాగా కూడా ఇది గ్రూప్ 1కి సంబంధించి ఒక ఎస్ఏ లాగా కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. ఒక టాపిక్గా దీన్ని తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని ఒకసారి మనము ఎందుకంటే 1-2 బిట్లు కూడా పడేటువంటి అవకాశం ఉంది. ఇటు గ్రూప్ 1లో ఒక్కోసారి క్వశ్చన్స్ కూడా ఒక క్వశ్చన్ పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని మనము స్టడీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మనము ఇది మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సర్వే ఏదైతే ఉందో ఏపీ సర్వే, ఈ సర్వే ఆధారంగానే మనం దీన్ని తీసుకోవటం జరిగింది. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి డేటాని, ఎందుకంటే ఏపీపీఎస్సీ కూడా దాన్నే ప్రామాణికంగా తీసుకుంటుంది కాబట్టి దీన్నే మనము ప్రామాణికంగా తీసుకొని ఈ డేటా కానీ ఇదంతా కూడా ఇస్తున్నాం. సో ఇప్పుడు మనము అడవులు అనేటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాము. రాష్ట్రంలో ఉన్నటువంటి అటవీ విస్తీర్ణం ఎంత? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అటవీ విస్తీర్ణం 38,060 చదరపు కిలోమీటర్లు. ఈ రాష్ట్రం మొత్తం మీద విస్తీర్ణంలో అడవుల శాతం ఎంత అంటే రాష్ట్రం ఎంతైతే విస్తీర్ణం ఉందో మొత్తం ఆ విస్తీర్ణంలో అడవుల శాతం 23.35%. ఇది ఈ రెండు కూడా బిట్లు అడిగేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా ఇలాంటి బిట్లు పడినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రెండు కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విస్తీర్ణం, మొత్తం విస్తీర్ణం ఎంత, అటవీ విస్తీర్ణం, మొత్తం భూభాగంలో, ఆంధ్రప్రదేశ్ మొత్తం భూభాగంలో అడవుల శాతం ఎంత ఉంది అనేది కూడా బిట్ అడిగేటువంటి అవకాశం. దీంతో పాటు రాష్ట్రంలో అత్యధికంగా అటవీ విస్తీర్ణం కలిగినటువంటి జిల్లా తూర్పుగోదావరి జిల్లా. అంటే ఇది పాత జిల్లాల బేస్ కానీ, ఎందుకంటే కొత్త జిల్లాల బేస్గా ఇంకా ప్రభుత్వం కూడా క్యాలిక్యులేట్ చేయలేదు. సో కొత్త జిల్లాల డేటా మనకు అందుబాటులో లేదు. తూర్పుగోదావరి జిల్లా ఏదైతే ఉందో ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా అటవీ విస్తీర్ణం కలిగినటువంటి జిల్లాగా మనం చెప్పొచ్చు. ఒకవేళ కొత్త జిల్లాలని దృష్టిలో పెట్టుకుని చెప్పినట్లయితే ఇది ఇప్పుడు అల్లూరి ఏఎస్ఆర్ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగినటువంటి జిల్లాగా మనం చెప్పవచ్చు. ఆ తర్వాత పాత జిల్లాల లెక్కలోనే అత్యల్ప అటవీ విస్తీర్ణం కలిగినటువంటి జిల్లా అనంతపురం. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా, అత్యల్పంగా అనంతపురం జిల్లా ఏదైతే అటవీ విస్తీర్ణం కలిగినటువంటి జిల్లాగా మనం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. ఇంకా దీంట్లో డీటెయిల్గా వెళ్తే ఏ జిల్లాలో ఎంతెంత శాతం అనేది కూడా గతంలో ఉండేది, కానీ ఇప్పుడు అంతా కొత్త జిల్లాల విభజన జరిగిన తర్వాత ఆ డేటా అంతా కూడా మారిపోతుంది కాబట్టి ఆ కన్ఫ్యూజన్లోకి మనం వెళ్ళదలుచుకోలేదు. సో ఇప్పుడు అడవులకు సంబంధించినటువంటి ఒక బేసిక్ స్ట్రక్చర్, అడవుల విస్తీర్ణం ఎంత, అడవుల శాతం ఎంత, అదేవిధంగా ఏ జిల్లాలో అత్యధికంగా అడవులు ఉన్నాయి, ఏ జిల్లాలో అత్యల్పంగా అటవీ విస్తీర్ణం ఉందనేది ఒకటి. ఆ తర్వాత మనం కీలకంగా వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అంటాం. ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి అంటే 13 వైల్డ్ లైఫ్ శాంక్చురీలు ఉన్నాయి. వన్యమృగ సంరక్షణ కేంద్రాలు 13 ఉన్నాయి అన్నమాట. అవి ఏంటి అనేది ఒకసారి బ్రీఫ్గా చూద్దాము. కోరింగ వన్యమృగ సంరక్షణ కేంద్రం, ఇది కాకినాడ మడ అడవుల్లో ఉంటుంది. కోరింగ మడ అడవులు అంటారు వాటిని. కోరింగ వన్యమృగ సంరక్షణ కేంద్రం కాకినాడలో ఉంటుంది, కాకినాడ జిల్లాలో ఉంది. ఇది కూడా ఏ జిల్లాలో ఉంది అని అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం. తర్వాత కొల్లేరు వన్యమృగ సంరక్షణ కేంద్రం, కొల్లేరు అందరికీ తెలిసిందే, ఏలూరు దగ్గరలో ఉంటుంది. ఈ సంరక్షణ కేంద్రం ఏలూరు, కృష్ణా జిల్లాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ పక్షి సంరక్షణ కేంద్రం కూడా ఒకటి ఉందన్నమాట. ఈ కొల్లేరుకు సంబంధించి పక్షి సంరక్షణ కేంద్రం ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే కొల్లేరు వన్యమృగ సంరక్షణ కేంద్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒకే ఒక్క రామ్సర్ వెట్లాండ్ సైట్, ఏది కొల్లేరు వన్యమృగ సంరక్షణ కేంద్రం కానీ, కొల్లేరు లేక్ కానీ, రామ్సర్ వెట్లాండ్ సైట్ ఒకే ఒకటి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి రామ్సర్ వెట్లాండ్ సైట్ ఒకే ఒకటి. ఏదైనా అడగొచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రామ్సర్ వెట్లాండ్ సైట్ ఏది అని అడగొచ్చు. తర్వాత అడిగిన తర్వాత కోరింగ ఫారెస్టా, లేకపోతే కొల్లేరా, లేకపోతే ఇంకేదన్నా అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత కృష్ణా వన్యమృగ సంరక్షణ కేంద్రం, ఇప్పుడు కాకినాడ దగ్గర ఏదైతే గోదావరి వెళ్ళి సముద్రంలో కలుస్తున్న ప్రాంతంలో మడ అడవులు ఉన్నాయి. అదేవిధంగా కృష్ణా నది ఏదైతే సముద్రంలో కలుస్తున్న ప్రాంతంలో, మచిలీపట్నం ప్రాంతంలో ఏదైతే ఒక మడ అడవులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆ ప్రాంతాన్ని కృష్ణా వన్యమృగ సంరక్షణ కేంద్రం అనేది
ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో క్లియర్గా కృష్ణ అని రాగానే అది మచిలీపట్నం జిల్లాలో ఉంది. ఈ మచిలీపట్నం జిల్లాలో మాడాడుగుల్లో ఉంది అనేది కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ మాడాడుగుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్పీసీస్ ఉంటాయి, చెట్లు కానీ అదేవిధంగా జంతువులు కానీ, వీటన్నిటికి సంబంధించి వాటిని పరిరక్షించడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఒక వన్యమృగ సంరక్షణ. ఆ తర్వాత రాజీవ్ గాంధీ వన్యమృగ సంరక్షణ కేంద్రం, ఇది నంద్యాలలో ఉంది. టైగర్ రిజర్వ్ అంటాం మనము. ఇది శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉంది కదా, ఈ టైగర్ రిజర్వ్ ని రాజీవ్ గాంధీ వన్యమృగ సంరక్షణ కేంద్రం అంటాం శ్రీశైలం. ఇది నంద్యాల జిల్లా, ప్రకాశం జిల్లా, 2 జిల్లాలు, అంటే కొత్త జిల్లాలు ఇవి. పాత జిల్లా అయితే కర్నూలు అనాలి. నంద్యాల, ప్రకాశం జిల్లాలలో ఈ ఏదైతే రాజీవ్ గాంధీ వన్యమృగ సంరక్షణ కేంద్రం లేదా శ్రీశైలం ఫారెస్ట్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అనేది విస్తరించి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రాంతాలు, అంటే నాగార్జున సాగర్ నుంచి పై పక్క, శ్రీశైలం కింది పక్క, ఇదంతా ఈ ప్రాంతాన్ని అంతా కూడా టైగర్ రిజర్వ్ గా పిలుస్తారు. సో దీన్ని రాజీవ్ గాంధీ వన్యమృగ సంరక్షణ కేంద్రం అంటారు. ఇది దేశంలోని విస్తీర్ణ పరంగా అతి పెద్ద టైగర్ రిజర్వ్గా చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే భారతదేశంలో అనేక టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, దాదాపు 30 వరకు కూడా ఉన్నట్టుంది. ఈ టైగర్ రిజర్వ్స్ లో ఏదైతే అతిపెద్ద విస్తీర్ణ పరంగా అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏదంటే మనదే రాజీవ్ గాంధీ వన్యమృగ సంరక్షణ కేంద్రం అని అనొచ్చు, లేకపోతే శ్రీశైలం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ప్రాంతం అనేటువంటి అవకాశం ఉందన్నమాట. సో ఇది ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న బిట్లు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి గ్యారంటీగా వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ తర్వాత రోళ్లపాడు వన్యమృగ సంరక్షణ, ఇది నంద్యాల జిల్లాలో ఉంది. ఈ రోళ్లపాడు వన్యమృగ సంరక్షణ కేంద్రంలో ప్రత్యేకత ఏంటంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటే బట్టమేక పిట్ట, బట్టమేక తల పిట్ట అంటారు. ఈ బట్టమేక పిట్ట అనేది రాజస్థాన్ లో ఒకటి ఉంది, ఆ తర్వాత ఒక ప్రాంతంలో ఇది ఉంటుంది ఏదైతే ఈ పిట్ట అనేది. తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఈ రోళ్లపాడు వన్యమృగ సంరక్షణ కేంద్రంలోనే ఈ బట్టమేక తల పిట్ట ఉంటుంది. దీన్ని గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని కూడా అంటారనమాట. ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్. గతంలో ఇది బిట్ అడిగినటువంటి సందర్భం కూడా ఉంది, అది గుర్తుంచుకోండి. తర్వాత గుండ్ల బ్రహ్మేశ్వర వన్యమృగ సంరక్షణ కేంద్రం, ఇది కూడా నంద్యాల జిల్లా. గుండ్ల బ్రహ్మేశ్వర వన్యమృగ సంరక్షణ ఒకటి ఉంది. తర్వాత శ్రీ లంకమలేశ్వర వన్యమృగ సంరక్షణ, ఇది కొంచెం ఇంపార్టెంట్. శ్రీ లంకమల వన్యమృగ సంరక్షణ కేంద్రం అనేది ఇంపార్టెంట్. ఇది కడప, నెల్లూరు జిల్లాల్లో విస్తరించున్నాం ఈ వన్యమృగ సంరక్షణ. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే కలివికోడి, జర్దాన్ కర్సర్ అంటారనమాట. ఈ కలివికోడి అనేటటువంటి అంతరించిపోతున్నటువంటి ఒకే ఒక పక్షిని మన దేశంలోనే ప్రపంచంలో కూడా ఈ కలివికోడి అనేది ఈ ప్రాంతంలో ఈ లంకమలేశ్వర వన్యమృగ సంరక్షణ కేంద్రంలో మాత్రమే ఉందన్నమాట. సో ఈ కలివికోడి అనేది చాలా ప్రత్యేకత. దీనికోసం అని చెప్పేసి అనేక సంరక్షణ చర్యలు అక్కడ చేపడుతున్న పరిస్థితి ఉంది. ఈ ఫారెస్ట్ లోకి నైట్ వెహికల్స్ ను కూడా అలో చేయనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా దీన్ని 1980 ప్రాంతంలో చూశారు ఒకసారి ఒక ఫోటో ఎవరో తీసినట్టున్నారు. ఆ తర్వాత అసలు ఇది కనిపించలేదు అనమాట. సో దాదాపుగా అంతరించిపోతున్న పక్షి కాబట్టి దీన్ని రెడ్ లిస్ట్ లో పెట్టి సంరక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనివల్ల కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ దీంట్లోకి అనుమతి ఇవ్వకుండా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆగిపోయినాయి ఉన్నాయి. అదేవిధంగా దీని సంరక్షణ కోసం అని చెప్పేసి అనేక ట్రాప్స్ ఏర్పాటు చేయటం కానీ, కెమెరా ట్రాప్స్ అంటారు, ఇలాంటివన్నీ కూడా చర్యలు చేపడుతున్నారు. సో ఇది ఒకటి. ఆ తర్వాత ఇదే లంకమలేశ్వర వన్యమృగ సంరక్షణ కేంద్రంలో కొంతమేర ఎర్రచందనం కూడా ఉంటుందన్నమాట. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్. లంకమలేశ్వర అనేది బాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నేలపట్టు వన్యమృగ సంరక్షణ కేంద్రం తిరుపతిలో ఉంటుంది. ఇది తిరుపతి జిల్లా, అంటే ఇంతకుముందు ఐ థింక్ నెల్లూరు జిల్లా కిందకు వస్తుంది, ఇప్పుడు తిరుపతి జిల్లా కిందకు వస్తుంది అనమాట. పెలికాన్ పక్షులు ఇక్కడ ప్రత్యేకత. ఈ నేలపట్టు వన్యమృగ సంరక్షణ కేంద్రంలో పెలికాన్ పక్షులని ప్రత్యేకంగా వీటి ప్రత్యేకత ఉంటుంది. దానివల్ల కొంత ఏదైతే ఈ పెలికాన్ పక్షులు పనిచేస్తారనమాట. తర్వాత పులికాటుకి సంబంధించి వన్యమృగ సంరక్షణ కేంద్రం తిరుపతి పులికాట్, ఇది కూడా పాత నెల్లూరు జిల్లాలో ఉంటుంది, అయితే ఇప్పుడు తిరుపతి జిల్లాలోకి వచ్చింది. ఇది కూడా పక్షి సంరక్షణ కేంద్రమే. ఇక్కడ ఫ్లెమింగో, పెలికాన్, ఇతర విదేశీ పక్షులన్నీ కూడా ఇక్కడికి వస్తాయి అనమాట. పులికాట్ లేక్ తెలుసు కదా అందరికీ. ఈ పులికాట్ లేక్ మన దగ్గర ఉన్న 2 లేకులు, పులికాట్ లేకు తర్వాత మన ఏదైతే కొల్లేరు. సో ఈ రెండింటికి సంబంధించి ఇక్కడ ఈ పులికాట్ లేకుకి సంబంధించి ఫ్లెమింగో పక్షులు వస్తాయి, పెలికాన్ పక్షులు వస్తాయి, ఇతర విదేశీ పక్షులు.
అదేవిధంగా నేలపట్టు అనేది ఉంది కదా, నేలపట్టు వన్యమృగ సంరక్షణ కేంద్రం, దీనికి కూడా పెలికాన్ పక్షులు వస్తాయి. సో ఏం పక్షులు వస్తాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అది ఏ వన్యమృగ సంరక్షణ కేంద్రం, ఎటువంటి పక్షులు ఇక్కడికి వస్తాయి అనేది కూడా ఒకసారి గుర్తు. ఇది ఇది 10 ఇదేంటంటే కౌండిన్య వన్యమృగ సంరక్షణ. ఇది ఎస్పెషల్లీ ఏనుగుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి వన్యమృగ సంరక్షణ. చిత్తూరు జిల్లాలో ఉంటుంది. ఈ కౌండిన్య వన్యమృగ అంటే కుప్పం ఆ ప్రాంతాల్లో ఉంటుందన్నమాట. ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి దీన్ని కౌండిన్య వన్యమృగ సంరక్షణ కేంద్రం అని అంటారు. తర్వాత శ్రీ వెంకటేశ్వర వన్యమృగ సంరక్షణ కేంద్రం, ఇది అన్నమయ్య జిల్లాలో ఉంటుంది. తర్వాత కంబాలకొండ వన్యమృగ సంరక్షణ, కంబాలకొండ అనేది ఇది విశాఖపట్నం ప్రాంతంలో ఉంటుంది. తర్వాత పెనుసిల నరసింహస్వామి వన్యమృగ సంరక్షణ, ఇది కడప, అన్నమయ్య, నెల్లూరు జిల్లాలో. ఈ వన్యమృగ సంరక్షణ కేంద్రాలకు సంబంధించి ఒక బిట్ అడిగేటువంటి అవకాశం ఉంది వీటిలో ఏదో ఒకటి, కాబట్టి కొంచెం జాగ్రత్తగా వీటిని చూసుకోవాల్సిన స్పష్టంగా ఉంది. ఆ తర్వాత మన రాష్ట్రంలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ ఏంటి అంటే, మన రాష్ట్రంలో 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయన్నమాట. ఒకటి శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో. అంటే ఫారెస్ట్లోనే కొన్ని ఒక ప్రాంతాన్ని నేషనల్ పార్కుగా ఏర్పాటు చేస్తారు కాబట్టి కేంద్రం ప్రకటిస్తుంది. ఈ నేషనల్ పార్క్స్లో వెంకటేశ్వర నేషనల్ పార్కు అంటే అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లా 2 జిల్లాల్లో విస్తరించి ఉందన్నమాట. వెంకటేశ్వర అంటే వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది కాబట్టి అది ఈజీగానే మనం గుర్తుపెట్టుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, ఇది కడప జిల్లాలో ఉందన్నమాట. ఈ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అనేది కడప జిల్లాలో ఉంది. ఇది ప్రొద్దుటూరు దగ్గర ఉందన్నమాట. ఇది చాలా మందికి అక్కడ పార్క్ ఉంది చూస్తుంటారు కానీ తెలియదు. కాబట్టి ఈ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అనేది కడప జిల్లాలో ఉంది. ఇది ఇంతకుముందు ఒకసారి బిట్టు కూడా అడిగారు ఎందుకంటే చాలా మందికి ఈవెన్ ప్రొద్దుటూరులో ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి ఈ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అనే దాన్ని బిట్టు అడిగినటువంటి పరిస్థితి. తర్వాత పాపికొండలు నేషనల్ పార్క్, పాపికొండలు అందరికీ తెలిసిందే, పోలవరం ప్రాజెక్టు ఆ ప్రాంతం ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ పాపికొండలు దాన్ని ఒక నేషనల్ పార్కుగా ఏర్పాటు చేశారు. సో ఏలూరు జిల్లా అంటే కొత్త జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంటుంది. అంటే ఇంతకుముందు ఈస్ట్ వెస్ట్ అంటున్నాము, ఇప్పుడు ఏలూరు జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో విస్తరించింది కొండలు నేషనల్ పార్క్ అనేది. ఆ తర్వాత జూ పార్కులు ఏమున్నాయి, జూ పార్కులు వచ్చేసి వెంకటేశ్వర జూ పార్క్ తిరుపతి, వెంకటేశ్వర అని వస్తే తిరుపతి, దేర్ ఇస్ నో డౌట్. తర్వాత ఇందిరాగాంధీ జూ పార్క్ విశాఖపట్నంలో ఒక జూ పార్క్ ఉంది, తిరుపతిలో ఒక జూ పార్క్ ఉంది. ఆ తర్వాత ఇక 2 జూ పార్కులు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయండి. ఇంతవరకు ఇవన్నీ కూడా టిడ్ బిట్స్గా మనము పాయింట్ వైజ్గా గుర్తుంచుకోవాల్సిన ఉంది. ఆ తర్వాత కీలకమైనటువంటి కొన్ని అంశాలు, అడవులకు సంబంధించినటువంటి కీలకమైన అంశాలను ఒకసారి కొన్ని తీసుకోవాలా. ఇందాక మనం అనుకున్నట్లుగా రాజీవ్ గాంధీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనుకున్నాం కదా శ్రీశైలం ప్రాంతంలో, ఇది ఒక మేజర్ ప్రాజెక్ట్ అన్నమాట. ప్రాజెక్టు టైగర్, ఈ ప్రాజెక్టు టైగర్ అనేది మన రాష్ట్రంలో ఉంది. ప్రాజెక్టు టైగర్ కింద శ్రీశైలము, నాగార్జున సాగర్ అటవీ ప్రాంతంలో పులుల సంరక్షణ ఏర్పాటు చేశారు. ఈ టైగర్ రిజర్వ్ అనేది పులుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసింది శ్రీశైలం, నాగార్జున సాగర్ అటవీ ప్రాంతంలో ఇది ఉంటుందన్నమాట. ఈ టైగర్ రిజర్వ్ అనేది ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే దేశంలోనే విస్తీర్ణ పరంగా అతి పెద్దది. విస్తీర్ణ పరంగా ఏదైతే శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ టైగర్ ఏదైతే ఉందో ఇది విస్తీర్ణ పరంగా చాలా పెద్దది అనమాట. దేశంలోనే మనది ఫస్ట్లో ఉంటుంది. తర్వాత 2022 టైగర్ జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 63 పులులు ఉన్నాయి. ఎన్ని పులులు ఉన్నాయి, ఈ టైగర్ రిజర్వ్లో ఎన్ని పులులు ఉన్నాయి అనేది కూడా మనము ఒకసారి గుర్తుంచుకోవాల్సిన ఉంది. కాబట్టి 2018లో 48 పులులు ఉంటే ఆ సంఖ్య ఇప్పుడు 63కి పెరిగిందనమాట. సో ఇది ఈ 63 అనేది బై ది బేస్ ఆఫ్ మన ఎకనామిక్ సర్వే ఆధారంగానే 2023 ఎకనామిక్ సర్వే మనము. తర్వాత శేషాచలం బయోస్ఫియర్, ఇది ఒక ప్రత్యేకమైన ప్రాంతం. అంటే ఇది దేశవ్యాప్తంగా గుర్తింపు కలిగినటువంటి ప్రాంతాలు అనమాట. అడవుల్లో కూడా ఇది దేశంలో మొత్తం ఎన్ని ఉన్నాయి, 18 బయోస్ఫియర్స్ ఉంటాయి. వాటిలో మన రాష్ట్రంలో ఒకే ఒక్క శేషాచలం బయోస్ఫియర్ ఉందన్నమాట. శేషాచలం బయోస్ఫియర్, శేషాచలం అంటే తిరుమల కొండలు అనమాట. ఆ తిరుమల అటవీ ప్రాంతం అంతా కూడా శేషాచలం కొండలు అంటారు. ఈ శేషాచలం బయోస్ఫియర్గా ఏర్పాటు చేశారు. బయోస్ఫియర్ అంటే డిఫరెంట్ స్పీసీస్ని కాపాడటం కోసం అదొక అన్ని స్పీసీస్ కలిసి ఒక బయోస్ఫియర్గా ఏర్పాటు చేస్తారు. ఈ శేషాచలం బయోస్ఫియర్ అనేది మన రాష్ట్రంలో ఒకే ఒకటి ఉంది. దేశంలో 18 బయోస్ఫియర్లు ఉంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకే ఒక బయోస్ఫియర్
బయోస్పియర్, శేషాచలం బయోస్పియర్. దీంట్లో అత్యంత అరుదైన ఎర్రచందనం అనేది కీలకం అన్నమాట. ఈ శేషాచలం బయోస్పియర్లో ఎర్రచందనం అనేది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఎర్రచందనం మన ఈ శేషాచలం బయోస్పియర్లోనే లభిస్తుంది. సో ఇది అందుకనే ప్రత్యేకంగా బయోస్పియర్ ఏర్పాటు చేశారు. దానికి తోడు అనేకమైన చట్టాలు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేయకుండా అనేకమైన చట్టాలను కూడా తీసుకొచ్చారు. చాలా ప్రొటెక్షన్ అయితే ఈ ఫారెస్ట్లో ఉంటుందన్నమాట. ఈ బయోస్పియర్ పరిధిలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటుంది. ఇక్కడ ఇది కొంచెం ఇంపార్టెంట్గా చూడాల్సింది ఏంటంటే, జనరల్గా డైరెక్ట్గా క్వశ్చన్ అడగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కింది వాటిల్లో దేనిలో ఉంటుంది అని అడిగేటువంటి అవకాశం ఉందన్నమాట. లేకపోతే శేషాచలం అటవీ ప్రాంతంలో, శేషాచలం బయోస్పియర్ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏంటి అని అడగచ్చు. సో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది కూడా శేషాచలం బయోస్పియర్ ఉంటుంది. అంతేకాకుండా ఇందాక మనం అనుకున్నట్టు నేషనల్ పార్క్స్ ఉన్నాయి కదా, ఈ నేషనల్ పార్క్స్లో వెంకటేశ్వర నేషనల్ పార్కు కూడా ఇదే శేషాచలం బయోస్పియర్. తర్వాత కీలకంగా అంతరించిపోతున్నటువంటి జీవజాతులు అసలు ఏమున్నాయి మన రాష్ట్రంలో అనేది కూడా ఒకసారి మనము పరిశీలించాల్సి ఉంటుంది. వీటిలో కీలకంగా ఇందాక మనం అనుకున్నట్టు ఎర్రచందనం మనం ప్రతిరోజు న్యూస్లో చూస్తూనే ఉంటాము. స్మగ్లింగ్ విపరీతంగా జరుగుతుంది. ఎర్రచందనం గతంలో ఎన్కౌంటర్స్ జరిగాయి. ఎవరైతే తమిళనాడు నుంచి కొంతమంది కూలీలు వస్తే తిరుపతి ప్రాంతంలో స్మగ్లింగ్ చేస్తుంటే ఎన్కౌంటర్స్ దాదాపుగా 20 మంది చనిపోయినట్టు. ఇట్లా ఎప్పటికప్పుడు ఎర్రచందనం అనేది వార్తల్లో నిలుస్తూనే వస్తుంది. సో ఈ ఎర్రచందనం ఏదైతే స్మగ్లింగ్ని కట్టడి చేయటం కానీ, ఎందుకంటే అంత అవసరం ఏంది అంటే ఈ ఎర్రచందనం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక్క ఈ శేషాచలం బయోస్పియర్లో తిరుమల కొండల్లో ఈ ఏదైతే అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లా ప్రాంతాల్లోనే ఉంది. కాబట్టి దీన్ని పరిరక్షించుకోవటం కోసం ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకున్నట్టు అవసరం. సో దీన్ని రెడ్ లిస్ట్లో పెట్టారు. కాబట్టి ఈ ఎర్రచందనంని కాపాడుకోవటం అనేది ప్రభుత్వాల బాధ్యత, అందరి బాధ్యత. కాబట్టి దీనికోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా కలివికోడి కూడా సేమ్. ప్రపంచంలో కలివికోడి అనేది ఒక్కటి లంకమల అభయారణ్యంలో ఉంది. ఇది కడప జిల్లా, నెల్లూరు జిల్లా ప్రాంతంలో ఉంటుంది. ఈ కలివికోడి అనేది అక్కడే ఉంది. ఆ ప్రాంతంలోనే, ప్రపంచంలో ఆ ప్రాంతంలో తప్ప కలివికోడి ఎక్కడా లేదు. సో దీనికి సంబంధించి కూడా ఒక అంతరించిపోతున్న జీవజాతుల లిస్టులోకి దాన్ని కూడా చేర్చారు. చేర్చిన తర్వాత దీన్ని సంరక్షణకు కూడా ప్రత్యేకమైన చర్యలు, అంటే లిస్టులో చేర్చడమే కాదు, దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని నిధులు ఇస్తుంది. ఆ పక్షిని కానీ, ఆ ఎర్రచందనాన్ని కానీ, అదేవిధంగా ఏదైతే అంతరించిపోతున్న జీవి ఉంటుందో దాని సంరక్షణ కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు, ప్రత్యేకమైనటువంటి చట్టాలు కూడా కేంద్రం చేస్తుంది. వాళ్ళ ఆధీనంలోనే ఇవన్నీ కూడా నడుస్తాయి. సో ఇంకొకటి మన రాష్ట్రంలో ఉన్నటువంటిది బట్టమేకపిట్ట. ఇండియాలో రాజస్థాన్ ప్రాంతంలో ఉంది అని చెప్తున్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో బట్టమేకపిట్ట అనేది ఇక్కడ ఒక్కటే ఉంది అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో నంద్యాల జిల్లాలో రోళ్లపాడు అక్కడ ఉందన్నమాట. సో ఈ 3 మన రాష్ట్రంలో కీలకంగా అంతరించిపోతున్న జీవజాతులుగా మనం చెప్పవచ్చు. సో ఇక ఎర్రచందనం యొక్క తీసుకుంటే కనుక సైన్స్ అండ్ టెక్నాలజీ యాంగిల్లో వెళ్ళినట్లయితే దాని శాస్త్రీయ నామం ఏంటి అని అడగచ్చు. టెరోకార్పస్ శాంటాలినస్. ఎర్రచందనం యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే టెరోకార్పస్ శాంటాలినస్. సో ఇట్లాంటివి కూడా ఒక్కోసారి బిట్లు అడిగేటటువంటి ఏదైతే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనం ఇందాక చెప్పినట్టుగా ఒక శేషాచలం అటవీ ప్రాంతంలో ఉంది. చిత్తూరు, అన్నమయ్య, కడప, నెల్లూరు, తిరుపతి 5 జిల్లాల్లో ఈ ఎర్రచందనం అనేది విస్తరించి ఉన్నట్టు ఉందన్నమాట. సో దీన్ని స్మగ్లింగ్ని అరికట్టడం కోసం ప్రభుత్వాలు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటాయి. ఓకే. ఆ తర్వాత కలివికోడి యొక్క ఏదైతే శాస్త్రీయ నామం ఏంటంటే జర్డాన్ కర్సర్ అనేది కూడా శాస్త్రీయ నామం కాదు. అది జర్డాన్ అనే ఆయన గుర్తించాడు అనేది ఉద్దేశంతో ఆయన పేరుతో పెట్టారు జర్డాన్ కర్సర్. ఇది శాస్త్రీయ నామం. రినోప్టిలస్ వైటోర్కటస్ ఇది శాస్త్రీయ నామం అనమాట. సో ఇది కొంచెం నోరు తిరగకపోయినా కొంచెం గుర్తుంచుకోవాలి. రినోప్టిలస్ వైటోర్కటస్ అనేది ఏదైతే కలివికోడి యొక్క శాస్త్రం. ఇది కడప జిల్లా లంకమల అభయారణ్యంలో ఉంటుంది. అంతరించిపోతున్న జాతుల్లో UN రెడ్ బుక్ లిస్టులో కూడా దీన్ని అయితే ఉంది. ఈ పక్షి అంతరించిపోతుంది అనేటటువంటి ఉద్దేశంతో సోమశిల ప్రాజెక్టు, తెలుగు గంగ ప్రాజెక్టులు దీన్ని
ఏదైతే కెనాల్స్ తవ్వటం ప్రాజెక్ట్ రిజర్వాయర్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా, ఆ రిజర్వాయర్స్లో ఉన్నటువంటిది పంట పొలాలకి ఏదైతే కాలువలు తవ్వాలి, ఆ కాలువలు తవ్వడానికి ఏదైతే ఈ అటవీ ప్రాంతం నుంచి తవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడినప్పుడు ప్రభుత్వాలు దానికి అనుమతి ఇవ్వలేదు. ఎస్పెషల్లీ కేంద్ర ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే ఈ కలివికోడిని సంరక్షించాలి, ఆ ప్రాంతంలోకి ఎటువంటి యాక్టివిటీ జరగటానికి వీల్లేదు కాబట్టి అనుమతి ఇవ్వలేదు కాబట్టే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇంకా దాన్ని ఏదైతే ఆ కెనాల్స్ యొక్క రూట్ మార్చుకొని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట. సో దారి మళ్లించారు. తెలుగు గంగ కాలువకు సంబంధించినటువంటి దారి మళ్లించినటువంటి ఉందన్నమాట. 1985 ప్రాంతంలో ఈ పక్షిని పేరు మీద ఒక పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేశారు. 1988లో కలివికోడి పేరు మీద, దాని కర్సర్ పేరు మీద ఒక పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేశారు. సో ఇది కూడా ఒక అంతరించిపోతుంది. ఇది గతంలో కూడా 1-2 సార్లు క్వశ్చన్లు అడిగారు కలివికోడికి సంబంధించి, ఇప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సి. ఆ తర్వాత బట్టమేక పక్షి, ఇది నంద్యాల జిల్లా రోళ్లపాడు ప్రాంతంలో ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే వీటి సంఖ్య ఇప్పుడు 150 వరకు ఉంటుందనేది ఒక అంచనా వేశారనమాట. ఇది బట్టమేక పిట్ట. సో దీన్ని కూడా సంరక్షిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని అభయారణ్యంగా ప్రకటించి రాజస్థాన్ రాష్ట్ర పక్షిగా ఉంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇందాక మనం రాజస్థాన్లో ఈ పక్షి ఉందని అనుకున్నాం కదా, రాజస్థాన్లో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ బట్టమేక పక్షి ఉంది అని చెప్పి అనుకున్నాము. ఈ బట్టమేక పక్షి ఏ రాష్ట్రానికి రాష్ట్ర పక్షిగా ఉంది అని కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది రాజస్థాన్కి రాష్ట్ర పక్షి. ఒకటి ఇంపార్టెంట్ ఇష్యూ, అది కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత ఇక మన రాష్ట్రంలో కీలకంగా మడాడువులు 2 చోట్ల ఉన్నాయి. ఈ మడాడువులు కూడా చాలా ఇంపార్టెన్స్ కలిగినటువంటి కాబట్టి అది కూడా ఒకసారి పరిశీలిద్దాం. 2 చోట్ల మడాడువులు ఉన్నాయి. దేశంలోనే మడాడువుల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. దేశంలోనే మడాడువుల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం. మొదటి స్థానంలో ఏది ఉంది అంటే మొదటి స్థానంలో వెస్ట్ బెంగాల్ ఉంటుంది. వెస్ట్ బెంగాల్ తర్వాత సుందర్బన్ అడవులు అంటాం కదా, ఆ సుందర్బన్ అడవులన్నీ కూడా మడ అడవుల కిందకు వస్తాయి. సో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అయితే 2వ స్థానంలో ఉంది, గుర్తుంచుకోండి. ఆ తర్వాత గోదావరి నది సముద్రంలో కలిసే చోట గంగా అభయారణ్యం ఉంది. కృష్ణానది సముద్రంలో కలిసే చోట కృష్ణా అభయారణ్యం అంటాం కదా, అది ఉందన్నమాట. సో ఈ 2 చోట్ల కూడా ఉంది. వీటిల్లో ప్రధానంగా ఉండేటటువంటి చెట్లు ఏంటి, ఇక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఈ మడాడువుల్లో మనము సైన్స్ అండ్ టెక్నాలజీ గమనించినట్లయితే అవి నీళ్ళల్లో, సముద్రం ఏదైతే నది కలిసే ప్రాంతంలో ఉంటుంది కాబట్టి నీళ్ళల్లో ఉంటాయి కాబట్టి అవి రెస్పిరేషన్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా తమ వేళ్ళని పైకి తీసుకొస్తాయి అన్నమాట. నీళ్ళ పైకి తీసుకొచ్చి రెస్పిరేషన్ అంటే ఆక్సిజన్ కానీ ఇవి తీసుకునే, కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇట్లా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీటికి ప్రత్యేకత ఉంటుందన్నమాట. వీటిలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చెట్లు ఏంటి అంటే నల్లమడ, తెల్లమడ, గుగ్గిలం, పొన్న. ఈ కింది వానిలో మడ అడవుల్లో పెరిగే మొక్క ఏంటి అని అడగచ్చు. నల్లమడ, తెల్లమడ, తర్వాత గుగ్గిలం, పొన్న, ఈ 3 చెట్లు కూడా మడ అడవుల్లో ప్రధానంగా ఉంటాయి. తర్వాత మడ అడవుల్లో ఉండేటువంటి జంతువులు ఏంటి, నీటి కుక్క, వాటర్ డాగ్, చేపలను వేటాడే పిల్లులు, పావురు పిల్లులు అంటాము, చేపలను వేటాడే పిల్లులు, ఇది కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా ఆలివ్ రిడ్లీ చేపలు కూడా ఇక్కడ కొంత బొరియలు చేసుకొని నివాసం ఉండేటువంటి అవకాశం ఏర్పడింది అనమాట. ఎందుకంటే ఆలివ్ రిడ్లీ చేపలు వేరే ప్రాంతం నుంచి మనకి ఇటు ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఏరియాకి వస్తాయి. అక్కడ వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి ఇక్కడ పిల్లలను చేసి మళ్ళీ తమ ప్రాంతానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మడ అడవుల్లో ఎక్కువగా ఇవి నివాసం ఉండేటువంటి అవకాశం, అంటే బొరియలు చేసుకొని గుడ్లు పెట్టి పిల్లలను ఉత్పత్తి అవకాశం. ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు కూడా వస్తూ పోతూ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత మోపడాయి చేపలు అంటాం, మడ్ స్కిప్పర్స్, మోపడాయి చేపలు అంటారు. ఇవి ఆ ప్రాంతంలో మడాడి ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో మాత్రం ఈ మోపడాయి చేపలు అనేవి ఉంటాయన్నమాట. వీటి పేర్లు ఇచ్చేసి ఇవి ఎక్కడ ఉంటాయి అనేది క్లియర్గా క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంది. దీన్ని సింపుల్గా తీసేసేటటువంటి ఇది లేదు, ఎందుకంటే గ్యారంటీగా ఇట్లాంటి అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం డెప్త్గానే మనం ఈ పేర్లు ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఈ మోపడాయి చేపలు సముద్రంలోనూ నేల మీద రెండిట్లో కూడా జీవిస్తాయి. సముద్రంలో ఉన్న నేల మీద రెండిట్లో కూడా, అంటే ఉభయచరాల టైప్లో ఈ మోపడాయి చేపలు
దాదాపుగా కప్పల్లాగానే ఇవి జీవిస్తాయి అన్నమాట. అందుకే కప్పల్లాగానే వీటికి మొప్పలు కళ్ళు కొద్దిగా రూపాంతరం చెంది ఉంటాయి అన్నమాట. కప్పలు ఏదైతే ఎట్లా జీవిస్తాయో ఉభయచరాల్లాగా జీవిస్తాయి. మొప్పలు కళ్ళు కొద్దిగా రూపాంతరం చెంది ఉంటాయి అన్నమాట. కళ్ళు అంటే కొంచెం లావుగా అట్లా ఉంటాయి. ఇది మొక్కల్లో వేర్లను నీటిపైకి తీసుకొచ్చి ఇందాక మనం అనుకున్నట్లుగా ఆక్సిజన్ పీల్చుకుంటాయి మొక్కలు. ఈ మడ అడవులు ఏంటంటే నేచురల్ డిజాస్టర్స్ అయితే తుఫానులు, సునామీలు వంటివి ఇవి కవచాలుగా, రక్షణ గోడలుగా నిలుస్తాయి మడ అడవులు. ఎందుకంటే ఒకసారి హిట్ అయింది అనుకోండి తుఫాను కానీ సునామీ కానీ, ముందు ఆ మడ అడవుల్ని చెట్లు ఇవన్నీ కూడా చాలా ఇదిగా ఉంటాయి కాబట్టి, దట్టమైన అడవి ఉంటుంది కాబట్టి ఆ హిట్టింగ్ని ఇవి ఆపుతాయి అన్నమాట. అంటే గ్రామాల మీద కానీ తీర ప్రాంతం మీద పడకుండా ఆపుతాయి. సో ఇవి అందుకనే వీటిని న్యాచురల్గా ఉండేటటువంటి రక్షణ గోడలు అని చెప్పి అంటారనమాట మడ అడవుల్ని. ఓకే, ఆ తర్వాత ఆలివ్ రిడ్లీ చేపలు అన్నమాట, నక్షత్ర తాబేళ్ళు. ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు సాధారణంగా సముద్రంలో ఉంటాయి. ఇవి గుడ్లు పెట్టి పిల్లలను చేయడానికి ఏటా ఒక ప్రాంతాన్ని ఎంచుకుంటాయి. ఇవి గుడ్లు పెట్టి పొదిగి ఏదైతే పిల్లల్ని చేయటం కోసం ఒక ప్రాంతాన్ని ఎంచుకుంటాయి అన్నమాట. అవి ఒడిస్సాలో ఉన్నటువంటి గహిర్మాతా బీచ్కి ఎక్కువగా వస్తుంటాయి. అయితే 2019 నుంచి ఇవి మన రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు ఉన్న సముద్ర తీరం కూడా వస్తున్నాయి. అంటే ఫస్ట్ గహిర్మాత బీచ్ ఒడిశాకు వచ్చాయి, ఆ తర్వాత అక్కడి నుంచి మన ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లైన్లోకి కూడా వచ్చేసాయి అన్నమాట. శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు కూడా సముద్ర తీరంలోకి వచ్చి అవి గుడ్లు పెట్టి పిల్లల్ని చేసి మళ్ళీ వెళ్తుంటాయి అన్నమాట. సో ఈ గుడ్లను ఈ తాబేళ్లను అక్రమంగా తరలించి దైన్ మీద కూడా స్మగ్లింగ్ చేస్తారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది వీటిని కూడా స్మగ్లింగ్ చేస్తున్నారు కాబట్టి దీన్ని కూడా సంరక్షించేటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకున్నాయి. ఈ గుడ్లని స్మగ్లింగ్ చేస్తారు, అదేవిధంగా తాబేళ్ళని స్మగ్లింగ్ చేస్తారు. సో వీటిని సంరక్షించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నాయి. ఇది ఒకటి కీలకంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మళ్ళీ ఎక్కడైతే ప్రభుత్వాలు తాబేళ్ళు దొరికితే వాటిని తీసుకెళ్ళి మళ్ళీ సముద్రంలో వదిలేస్తాయి అనమాట. అక్కడ ఇది అవుతుంది. తర్వాత ఫైనల్గా మనం చూసినట్లయితే పక్షి సంరక్షణ కేంద్రాలు కూడా కొన్ని ఉన్నాయి. మనం ఇందాక అనుకున్నట్టు కోరింగ అభయారణ్యం పక్షి సంరక్షణ కేంద్రం, తర్వాత కొండకర్ల ఆవా పక్షి సంరక్షణ, ఇవన్నీ కొన్ని పేర్లు ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఇట్లాంటివన్నీ కూడా ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్లస్ జిల్లాలు మారినాయి కాబట్టి ఏ జిల్లాలో ఉంది అనేది కూడా ఇప్పుడు కొంచెం చాలా ఇంపార్టెంట్ అయిన అంశం కాబట్టి ఒకసారి మళ్ళీ అవలోకనం చేయాలి. కొండకర్ల ఆవా పక్షి సంరక్షణ కేంద్రం అనకాపల్లి జిల్లాలో ఉందన్నమాట. తర్వాత రోళ్లపాడు, ఇందాక మనం అనుకున్నట్లు బట్టమేక పెట్టు ఉంటుంది, ఇది నంద్యాలలో ఉంటుంది. నేలపట్టు పెలికాన్ ఏదైతే పక్షి ఉంటుంది కదా, నేలపట్టు అనేది తిరుపతి జిల్లాలో ఉంది. ఇంతకుముందు నెల్లూరు జిల్లాలో ఉండేది, ఇప్పుడు తిరుపతి జిల్లాలో, ఇది గుర్తుంచుకోండి. తర్వాత పులికాట్ లేక్ బర్డ్ శాంక్చురీ తిరుపతి జిల్లాలో, ఇంతకుముందు ఏదైతే మనం నెల్లూరు జిల్లాలో ఉంటుంది కానీ ఇప్పుడు తిరుపతి జిల్లాలోకి వచ్చింది. ఇది కొంత తమిళనాడులో కూడా విస్తరించి ఉందన్నమాట పులికాట్ లేక్. తర్వాత పెనుసిల నరసింహ అభయారణ్యం నెల్లూరు జిల్లాలో కూడా ఒక పక్షి సంరక్షణ కేంద్రం అనేది. తర్వాత తెలినీలాపురం తెలుకుంచి పక్షి సంరక్షణ శ్రీకాకుళం, ఇది కూడా ఒకటి, ఎప్పుడు రాలేదు రికార్డ్స్లోకి కానీ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో తెలినీలాపురం తెలుకుంచి పక్షి సంరక్షణ కేంద్రం ఒకటి శ్రీకాకుళం, ఇది కూడా ఒకటి గుర్తుకోవాలి. తర్వాత ఉప్పలపాడు గుంటూరు జిల్లా, ఇది చాలా ఇంతకుముందు కూడా బిట్లు అడిగాడు దీని గురించి. ఉప్పలపాడు పక్షి సంరక్షణ కేంద్రం గుంటూరు జిల్లా. తర్వాత అటపాక కొల్లేరు లేకుకు సంబంధించి అక్కడికి వచ్చేటువంటి పక్షులకు సంబంధించి ఆ ప్రాంతం అంతా కూడా అటపాక పక్షి సంరక్షణ, కొల్లేరు పక్షి సంరక్షణ లేదంటే అటపాక పక్షి సంరక్షణ ఏలూరు జిల్లా. తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి డీర్ పార్క్స్ ఏంటి అంటే కండలేరు డీర్ పార్క్ నెల్లూరు జిల్లాలో ఉంది. తర్వాత చిత్తూరు ఆర్ఎఫ్ డీర్ పార్క్, ఆర్ఎఫ్ అంటే రిజర్వ్ ఫారెస్ట్, చిత్తూరు ఆర్ఎఫ్ డీర్ పార్క్ ఇది చిత్తూరు జిల్లాలో ఉంది. ఓకే, ఈ 2 డీర్ పార్కులు మన రాష్ట్రంలో ఉన్నాయి. 2 జూ పార్కులు ఉన్నాయి, 2 డీర్ పార్కులు ఉన్నాయి, అది కూడా గుర్తుంచుకోండి. జూ పార్కులు ఎక్కడెక్కడ ఉన్నాయి? తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర జూ పార్కు, అదేవిధంగా విశాఖపట్నంలో ఒక జూ పార్క్ ఉంది. అదేవిధంగా డీర్ పార్క్స్ కండలేరు డీర్ పార్క్ నెల్లూరు జిల్లాలో ఉంది, చిత్తూరు ఆర్ఎఫ్ డీర్ పార్కు చిత్తూరు జిల్లాలో. తర్వాత రాష్ట్ర చిహ్నాలు, ఇప్పుడు ఈ పక్షులు వీటన్నిటికి సంబంధించి కూడా రాష్ట్ర చిహ్నాలు అనేది ఒకటి చూసుకోవాలి. రాష్ట్ర పక్షి ఏంటి? రామచిలుక. రాష్ట్ర విభజన తర్వాత ఇవన్నీ కూడా కొన్ని మారినాయి, సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. రాష్ట్ర పక్షి రామచిలుక.
దీని యొక్క శాస్త్రీయ నామం ఏందనేది కూడా ఒకసారి చూడాలని. పిస్టాక్యులా ప్రెమేరి మెనిల్లేనిస్, పిస్టాకులా ప్రెమేరి మెనిల్లేనిసిస్ అనేది ఇది అనమాట. ఒక పిస్టాకులా అనేది ఒకసారి గుర్తు కూడా ఒకసారి ఇచ్చినప్పుడు దాని శాస్త్రీయ నామాలే ఎక్కువగా అడుగుతున్నాడు ఈ మధ్య కాలంలో, అందుకనే క్లియర్గా ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది. తర్వాత రాష్ట్ర జంతువు ఏంటంటే కృష్ణ జింక, బ్లాక్ బక్ అంటాము. ఇది యాంటిలోపి సర్వైకాప్రా, రాష్ట్ర జంతువు యాంటిలోపే సర్వైకాప్రా. తర్వాత రాష్ట్ర వృక్షం వేప, అజాడరిక్త ఇండికా. ఓకే. తర్వాత రాష్ట్ర పుష్పం ఏంటంటే మల్లెపువ్వు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుష్పం మల్లెపువ్వు, జాస్మినం అపిష్నాలే. తర్వాత రాష్ట్ర పండు ఏంటి? మామిడి, అగ్నిఫెరా ఇండికా. బయాలజీ స్టూడెంట్స్కి అయితే ఇవన్నీ కూడా కొంత ఉంటాయి. ఇవి పరిస్థితులు ఇట్లా మనము గుర్తుంచుకోవాల్సిన ఫారెస్ట్ సంబంధించి మొత్తం అంటే బిట్లుగా అడిగినా ఇంకొక విధంగా అడిగినా కానీ ఓవరాల్గా దీంట్లో ఒక కీలకమైన అంశం ఏంటంటే అంతరించిపోతున్న జీవజాతులు ఏమున్నాయి, వాటి సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి అనేది గ్రూప్ 1కి ఒక క్వశ్చన్ అడిగేటుంటాం. తర్వాత మిగతా అంశాలన్నీ కూడా చిన్న చిన్న బిట్లు అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది ఒకటి. తర్వాత మడాడవులకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గ్రూప్ 1లో క్వశ్చన్ అడిగేటుంటాం. మడాడవులు ఏ విధంగా ఏదైతే ఉపయోగపడతాయి, మన మానవాళికి ఏ విధంగా అవి మడాడవుల్ని ఈ మధ్య నరుకుతున్నారు, ఆ చెట్లన్నింటినీ వెళ్ళి వంట వాడుకుంటున్నారు, ఇట్లాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని సంరక్షణకు తీసుకోవాల్సిన ఏంటి, ఏం తీసుకుంటున్నారు, వీటి మీద కూడా క్వశ్చన్ అడిగారు. సో ఇట్లాంటివన్నీ కూడా మనం కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ప్రాజెక్ట్ టైగర్ అనేది అంత పెద్ద క్వశ్చన్ అడగకపోయినా బిట్లే పడతాయి. గ్రూప్ 1కి అయితే పెద్దగా అడిగేటువంటి అవకాశం ఉంది. సో ఇదన్నమాట అంతరించిపోతున్నటువంటి ఏదైతే జీవజాతులు ఉన్నాయో వాటి గురించి గ్రూప్ 1కి ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. మడాడవుల గురించి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో వీటిని కొంచెం జాగ్రత్తగా. బాయ్.